ఆ, అయితే మంచిదే. మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నా. వద్దు. వద్దా? ఎందుకు? ఇక మీదట అంతే. నేను ముందే చెప్పాను కదా, వెళ్తే చాలు. ఓకే. సుజిత్, నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట. ఆ? ఎవరు చెప్పారు? కెవినా? నన్ను చెప్పనివరా? ఎందుకు ఇలా చేశావు? తన ఇష్టంతో వెళ్ళిదా? తన రేప్ చేశారా? సారీ సుజిత్, సారీరా. సారీరా, పొరపాటు నమ్మితే వెన్నుపోటు పొడిచావు కదరా. సారీరా సుజిత్, సారీరా. హలో. రా అజ్మల్. పొద్దున్నుంచి బాగా చదువుతున్నట్టున్నావు. నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అక్క ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంచాడు. ఆ, రాజ్మల్ వచ్చి 2 రోజులయ్యింది, అయినా కూడా ఇంటికి రాలేదు కదా. నాన్నగారి మీద ఇప్పుడు కోపమా? నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క. అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు. కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు. గొడవలు, హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. మీరు భయపడినట్టే జరిగిందక్క. తట్టుకోలేకపోయానక్క. ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ వదలలేదు. నాన్నగారు చాలా అమాయకుడక్క. నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు. ఇది నీకివ్వాలని ఆయన నాతో ఎప్పుడూ అనేవారు. ఇది నీ దగ్గరే ఉండాలి. ఆయన అప్పుడే సంతోషిస్తారు. ప్లీజ్ అక్క. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు చిన్న పిల్లాడివి. తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే ఒకసారి ఇంటికి రావక, అమ్మ సంతోషిస్తుంది. వెళ్ళొస్తాను. బావ చాలాసార్లు కాల్ చేశారు. నేను కట్ చేశాను. ఇప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది. నేను అటెండ్ చేయలేదు.
చెప్పండి అన్నయ్య. సిస్టర్, అతను కొచ్చిలోనే ఉన్నాడు. నువ్వెప్పుడొస్తావు? రేపే వస్తా. ఈ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నా మాట నమ్ము. నాకు నవీన్. తెలియని చోట చెప్పు. మిస్ మీరేంటి ఇక్కడ? ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్కి ఒక క్యాంప్ జరుగుతోంది 4 రోజులు. ఓ అలాగా. కోచి ఎలా ఉంది? నచ్చిందా? ఓ, నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా హరిబరి. కొచ్చి చాలా మంచి చోటు, మీకే తెలియట్లేదు. అయ్యుండొచ్చు. నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది. ఇక్కడే సెటిల్ అయిపోయావా? మిస్ ఎక్కడ ఉంటున్నారు? నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, పాలరవట్టం. ఓ, దానికి పక్కనే నా హాస్టల్ ఉంది. ఆహా, మరైతే నీ నెంబర్ ఇవ్వచ్చుగా, ఫ్రీగా ఉంటే కలుద్దాం. మీరు నెంబర్ ఇవ్వండి, నేనే మిస్డ్ కాల్ ఇస్తాను. ఓకే, 99517670. ఓకే. ఓ మిస్, అర్జెంటుగా ఒక డెలివరీకి వెళ్ళాలి, నేను వస్తాను. నవీన్, ఆ, ఇప్పుడు వెళ్ళు. ఫోన్ చేస్తాను. సీ యూ. బాయ్. సిస్టర్, అంతా ఓకేగా? వాడే, ఖచ్చితంగా అది వాడే. లేదంటే నేను పిలిచేది కాదుగా. ఇక ఆట నా గ్రౌండ్లో, వాడి సంగతి నేను చూస్తాను. ఆ? వన్ సెకండ్. సార్, నేను మీతో చెప్పానుగా, నువ్విప్పుడు నాతో రావాలి. మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం, ఓకే? వస్తాను, వెళదాం. తర్వాత అక్కడి నుంచి బాబీ పికప్ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా బాగానే ఉంది, టికెట్ దొరకలేదు, కాస్త కష్టపడ్డాం. హాయ్ రా. హాయ్. లేదురా, తనతో బయటకు వెళ్తున్నాను. దాన్ని కూడా తీసుకురా. లేదురా, తన గురించి తెలిసిందే కదా, ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది. ఒకసారి అడిగి చూడు. సరే, ఇంతలా అడుగుతున్నా కాబట్టి అడిగి చూస్తాను. సూపర్ కదరా, భలే ఉంది. అవును, రేయ్ చూసరా, కవర్ చేయరా. ఆగాగు చేస్తాను. వెనక్కి నువ్వే ఆగరా. ఇప్పుడు కాల్చో. రేయ్, ప్రీతి వచ్చింది, టెర్రస్ మీద ఉంది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. చాలా కోపంగా ఉంది. సరే నేను చూసుకుంటాలే. ఆడ్రా. నవీన్, మన విషయం గురించి మనం కాస్త సీరియస్గా మాట్లాడాలి. దుబాయ్ నుంచి డాడీ వచ్చారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి. అక్కడికొచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు. అయితే ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు? నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకేమనిపిస్తోంది? ప్రీతి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఆ? మీరు ఇలాంటి వారని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు. సిస్టర్, సిస్టర్, నేను చెప్పేది విను.
ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా? ఇది మీకు సింపుల్ ఏమో